ఓకే సార్. హలో చెప్పన్నా. ఇక్కడ మెసేజ్ పెడతాను బాగానే. పెట్టద్దా అన్న? నీ బీజేపీ ఏం చేసింది, నీ కాంగ్రెస్ ఏం చేసింది? అంటే మాకేమన్నా అధికారం ఉన్నా అన్న? మా బీజేపీ ఏం చేస్తాం మీకు ఎందుకు, మీ కాంగ్రెస్ ఏం చేస్తాం మాకు ఎందుకు, మిమ్మల్ని ఎందుకు గెలిపించింది? నువ్వు వేసినావు నాకు ఓటు? నువ్వు వేసినావు ఓటు? అంటే ఓటేస్తేనే అడగాలనా? ఆ? ఓటేస్తేనే అడగాలనా అన్న? మరి ఓటు అయినా ఎన్ని క్వశ్చన్లు అవుతుంది? ఓటైతే ఆగపోవచ్చు, ఓటేస్తే ఆగపోవచ్చు. రికార్డింగ్ చేసుకొని మొత్తం గ్రూప్ లో పెట్టు. కానీ రికార్డ్ చేస్తాను, నీకేం భయపడేది? అన్నా రికార్డ్ చేస్తానన్నా, భయపడేది? కేంద్రం నా డివిజన్కి ఏమి ఇచ్చిందని నీకు తెలుసా? కేంద్రంలో డివిజన్ ఏమి ఇచ్చిందన్న? నా రోడ్డు అవుతుందా కాదా చెప్పు. కేంద్రంలో ఏమి ఇచ్చింది చెప్పమంటే, లెక్కలు చెప్పమంటే చెప్దాం. స్టేట్ ఏమి ఇచ్చింది లెక్కలు చెప్పమంటే, ఒక రోజు ఊర్లో మీటింగ్ పెట్టుకొని మొత్తం చెప్పమంటే చెప్దాం. నీకు చేసుకోవాల్సిన సమాధానం నాకు ఉన్నదా? నీకు చెప్పాలా? నాకు చెప్పాలా అంటే నాకు అడిగారు. నన్ను ఎన్నుకున్న నా యూత్ మెంబర్ చెప్తా, నన్ను ఎన్నుకున్న నా మహిళమ్మ తల్లులకు చెప్తా. నీకు చెప్పాలని రూలా? నాకు చెప్పాలి అంటే నేను 54వ డివిజన్లో లేనా, లేకపోతే అడిగే రైట్స్ నాకు లేవా? లేవు. ఎందుకు లేవు? నీకు ఓటు అయిపోతే అడిగే నీకు ఛాన్స్ లేదా? అడగదు. నీకు ఏం హక్కులు ఉన్నాయి? బీజేపీ ఏమైనా ఇచ్చిందా? నీ కేంద్రం నా డివిజన్ రూపాయలు? అదే అన్న, ఇప్పుడు కేంద్రం ఏమి ఇచ్చింది, స్టేట్ ఏమి ఇచ్చింది అనే చర్చ పెడదామంటే పెడదాం, దానికి ఖచ్చితంగా పెడదాం. నాకేంది నువ్వు తమ్ముడు చెప్పు. నీ పార్టీ నీకు గొప్ప, నాకు పార్టీలకు నాకు ఏం సంబంధం ఉండదు. నా కోసం నన్ను గెలిపించిన ప్రజలకు నా మహిళ. టీఆర్ఎస్ ఎందుకు చేయాలి మీరు? పార్టీల గురించి సంబంధం లేదనుకుంటే టీఆర్ఎస్ ఎందుకు చేయాలి మీరు? అంటే ఇండిపెండెంట్ అయితే పనులు అయితే ఇండిపెండెంట్ అయితే పనులు అయితే అనుకుంటే మరి ఇండిపెండెంట్ గా మిమ్మల్ని అధికార పార్టీని కాదనుకుని మిమ్మల్ని ఎందుకు గెలిపించారు జనాలు? నువ్వు ఎట్లా గెలిపించినావు? జనాలు అన్న నేను నీకు ఓటేసినా అని నేను అనలేదు. నేను నీకు ఓటేసినా అని నేను అనలేదు. జనాలు అన్నా ఒకటి గుర్తుపెట్టుకో, నేను రాజకీయం చేయాలనుకుంటే ఎప్పుడో చేసేసాను. నాకు రాజకీయం అవసరం లేదు. నన్ను ఏ నమ్మకంతో గెలిపించిన ప్రజల కోసం, నా ఊరి కోసం నేను 2 అంగన్వాడీ కేంద్రాలు తెచ్చిన, ఒక స్కూల్ తెచ్చిన, 2 పెద్ద స్కూల్ తెచ్చిన, ఒక దగ్గర 1,50,00,000 రోడ్లు వేసిన, కనీసం ఊర్లో 50 లైట్లు లేని ఊరి కోసం 500 లైట్లు పెట్టించిన. 500 లైట్లు ఎక్కడి నుంచి వచ్చినా చూపెట్టదా? ఎక్కడి నుంచి వస్తాయండి నీకు? కేంద్రం నిధులు ఇచ్చిందా అన్నావు. కేంద్రం కుదరా మొట్ట కేంద్రం ఎందుకు? నాకు నేను ఎట్లా బడ్జెట్ తెచ్చుకున్నా, నా ఊరికి ఎట్లా మాటలు మంచిగా రాని. నువ్వు ఒక కార్పొరేటర్, ఒక పద్ధతి కార్పొరేటర్. నా లౌడల 10 ఇంకో 5 నెలలు అయితే పోతాయి. నా లౌడల 10 కావాలి. నా ఊరి కోసం నేను ఏం చేసినానే ముఖ్యం. నువ్వు ఇంకోసారి నువ్వు అది ఇది అని ఇంకోసారి బరాబర్ అంట నేను అడిగే రైట్స్ నాకున్నాయి అంటా. నేను ఓటు హక్కున్నా నీకు? నాకు ఓటు హక్కున్నా లేదా అన్నది. బీజేపీ గుద్దాల నీకు గుద్దాల మొడ్డ. బీజేపీ అంటే బీజేపీ అంతా మంచిగా కలిసి చేసుకోవాలి, ఊరు డెవలప్ చేసుకోవాలి. ఇదే ముచ్చట రేపుండు, ఇదే రికార్డింగ్ నేను ఎవరికి పంపాలో వాళ్ళ పంపుతా. ఇగో నువ్వు గ్రూప్ లో పెట్టుకో, ఎక్కడ పెట్టుకో, నాకు పార్టీలో సంబంధం లేదు. ఆ ఊరి కోసం నేను ఎట్లా బడ్జెట్ పెట్టాను, ఎట్లా డెవలప్ పెట్టావు అది ముఖ్యం నాకు. నువ్వు మాట జారినావు. నువ్వు మాట జారితే నేను డైరెక్ట్ రేపు వచ్చి కూడా అంటా. నీకు నాకేమైనా పార్టీలు అంటే నాకు భయమా? పార్టీలు అంటే భయం లేదు కదా. నువ్వు మాట జారినావు. నీ బండి సంజయ్ వినిపించుకో, అరవింద్ వినిపించుకో. నువ్వు ఎక్కడ వినిపించుకున్నావు? చాలు, ఆ భయం చాలు నీకు. ఆ భయం చాలు. మా వాళ్ళ పేరు వచ్చిందంటే ఆ భయం చాలు నీకు. భయానికి మీనింగ్ తెలియదు. బెడ్రూమ్ అది ఇండిపెండెంట్ గెలిచినట్టు అంత ఆశమాసి కాదు. నీ బీజేపీకి ఎంత 45 ఓట్లు పడ్డాయి. 50 కాదు, 2 కూడా పడాయి. మా బీజేపీ గుద్దాలని 45 ఓట్లు పడతాయిరా. పడితే ఎన్ని ఒక్కటి కూడా పడదన్న. మా ఇష్టం, వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇస్తారు. నా మీద ఊర్లో పోటీ చేయను చేస్తా, బరాబర్ చేస్తా. బీజేపీ రిజర్వేషన్ అయితే బరాబర్ చేస్తా. 10 కాదు, మా ఊరోళ్ళు ఎవరు ఓటేస్తారన్నది మాకు తెలుసు. మీరు ఎట్లా గెలిచిందన్న విషయం కూడా మాకు తెలుసు. ఇదే మన ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఎంత పడ్డాయి? మీ ఎమ్మెల్యే ఎలక్షన్ ప్రజలు ఓట్ల గురించి నీకెందుకన్నా? మేము సమస్యలను అడుగుతాంటే ఓట్లు ఎందుకు సమస్యలు అడిగే పద్ధతి కాదా? సమస్యలు అడిగే పద్ధతి అంటే నేను ఏమన్నా తిట్టిందా, కొట్టిందా? నేను ఏమన్నా మాట జారిందా? నువ్వు ఎట్లా గెలిచినావు తెలుసు. నువ్వు అప్పుడు ఏమన్నావు? ఇవన్నీ అంటే నువ్వు ఏమన్నా డబ్బులు పంచి గెలిచినావా అన్నా, లేకపోతే ఇప్పుడు ఎట్లా అన్నావు? ఏమన్నా నువ్వు ఎట్లా గెలిచినావు? ఎట్లా గెలిచినావు అంటే ఏమేమి హామీలు ఇచ్చినావు అని అర్థం రాదా? నువ్వు బీజేపీ వాళ్ళు ఉత్తే గెలుస్తారా వేరే ఊర్లలో? కాదన్నా, ఇప్పుడు ఎట్లా గెలిచినావు అంటే నువ్వు డబ్బులు పంచినావు. రాకేష్ బ్రో చెప్పు. ఒకటే నువ్వు ముఖం నేను ఎప్పుడు చూడలేదు. నా ముఖం నువ్వు చూసుంటావో లేదో కూడా నాకు తెలియదు. కానీ నేను ఒకటే, నేను నా అభిప్రాయం నా ఏమంతా వేరే.
నీకు నాకు పొంతన ఉండదు. నీ రిజర్వేషన్ వేరే, నా రిజర్వేషన్ వేరే. అది ఇష్టం. జనాల్లో నన్ను వ్యతిరేకిస్తారు, నన్ను ఓడిస్తారు, అది తప్పులేదు అన్న. జనాలు నిన్ను గెలిపించారు. ఒకటి రాకేష్ బ్రో,